హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మిఠాయి వర్తకుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం వివేకానంద స్వామి సన్యాసం పుచ్చుకొని దేశాటన సాగిస్తూ ఉండే రోజులవి. మండు వేసవి. మధ్యాహ్నం పూట వివేకానందుడు రాజపుత్ర స్థానంలో రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. స్వామి పక్కనే ఒక వర్తకుడు కూర్చుని ఉన్నాడు. అప్పటికి వివేకానంద స్వామి భోజనం చేసి కొన్ని రోజులైంది. స్టేషన్ వద్దకు మంచినీళ్ళు ఇచ్చేవాడిని కాసిన నీళ్ళిమ్మని అడిగేవాడు. కానీ చేతిలో ఏమీ పెట్టకపోవడం వల్ల వాడు స్వామి మాట వినిపించుకోకుండానే ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళిపోయేవాడు. ఇటువంటి స్థితిలో పాపం స్వామికి దాహం వేసి నేలకు పిడచగట్టుకుపోయినంత పని అయ్యేది. వివేకానందుడి పక్కన కూర్చున్న వర్తకుడికి సాధువులన్నా సన్యాసులన్నా పరమ అసహ్యం. అతను ధనవంతుడు కావడం వల్ల పళ్ళు, పాలు, భక్ష్యాలు, చల్లటి మంచినీళ్ళు కొనుక్కొని ఆరగిస్తూ ఉండేవాడు. అతను అలా ఆరగించడంలో తప్పు లేదు. కానీ వివేకానంద స్వామిని చూసి నవ్వుతూ, వెక్కిరిస్తూ, కుళ్ళు మాటలు మాట్లాడుతూ చాలా బాధ పెట్టసాగాడు. చివరికిద్దరు తారిఘాట్ స్టేషన్లో దిగారు. డబ్బు లేని స్వామి ముఖం ఎవరు చూస్తారు? మంచినీళ్ళు కాదు కదా, కనీసం స్టేషన్లో తలదాచుకోవడానికి నీడ ఉన్న చోటు కూడా దొరకలేదు. అందువల్ల పైబట్ట తడుపుకొని స్టేషన్ బయట కాళ్ళు మాడుతున్న ఇసుక మీద పరుచుకొని ఒక స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. ఆయన ఎదుటనే కొంచెం దూరంలో చల్లని చోట ఒక మృదువైన అస్త్రం మీద సమస్తమైనటువంటి భోగ పదార్థాలు పెట్టుకొని నక్షత్రకుడిలాగా ఆ వర్తకుడు కూర్చొని ఉన్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఊరుకోకుండా, ఏమయ్యా స్వామీజీ, ఇటు చూడు, ఆహా ఎంత చల్లని మంచినీళ్ళు, ఓహో ఎంత రుచిగా ఉన్నాయి లడ్డూలు, కరకరలాడే ఈ తీయటి పూరీలు చూడు, నీ గ్రహచారం ఇలా అయింది, సన్యాసం పుచ్చుకొని నువ్వు ఏం సాధించగలిగావు, మద్దిమానులాగా ఉన్నావే, ఏదైనా పని చేసుకొని డబ్బు సంపాదించుకొని సుఖపడరాదు, ధనహీనుడంటే ఏంటి, బుద్ధిహీనుడు అన్నమాట, జేబు ఖాళీగా ఉంటే పొట్ట మాత్రం వట్టిదిగా ఉంటుందా, డబ్బు అక్కర్లేదు అనే వెర్రివెంగళయ్యలకు కూడా శాస్తి కావాల్సిందే, తెచ్చిపెట్టుకున్న కష్టానికి ఎవడేం చేస్తాడు, అనుభవించు, తీరిగ్గా కూర్చొని తృప్తిగా అనుభవించు, ఈ జన్మంతా అనుభవించు అని ఈ విధంగా వివేకానంద స్వామిని పిలిచి దెప్పుతూ, పెదవులు బిగించి చూస్తూ, పక్కపక్క నవ్వుతూ, లొట్టలు వేసి తింటూ, గుటకలు వేసి తాగుతూ, తెగ త్రేన్పులు తేనుస్తూ అనేక విధాలుగా బాధింపచొచ్చాడు. ఈ పరిహాస వాక్యాలకు, తెలివి తక్కువ పనులకు కొంచెం కూడా కోపగించుకోకుండా విగ్రహంలాగా కూర్చుని ఉన్నాడు వివేకానంద స్వామి. ఇంతలో ఆ ఊరి అతనే ఒక ఆయన కుడి చేతితో ఒక మూట లోట, ఎడం చేతిలో చల్లని మంచి తీర్థంతో ఒక మట్టి కూజ పట్టుకొని, చంకలో ఒక దిండు, చిన్న దుప్పటి పట్టుకొని పరుగున స్టేషన్ చేరుకున్నాడు. శుభ్రమైన ఒక చోట దుప్పటి పరిచాడు. మూట విప్పి అందులోని రకరకాల భోజన పదార్థాలన్నీ దానిపైన అమర్చాడు. సంతోషంతో వివేకానంద స్వామి వద్దకు వగర్చుకుంటూ వచ్చాడు. బాబూజీ, ఇలా దయచేయండి, చప్పున రండి, నేను తెచ్చిన ఈ పదార్థాలు భుజించండి అని ప్రార్థించాడు. వెంటనే వివేకానంద స్వామి ఆశ్చర్యపోయాడు. ఆయన్ని వెక్కిరించిన షావుకారు వెలవెలబోయిన ముఖంతో, దాక నోటితో, తెరిచిన కన్నులు మూయకుండా చూస్తూ ఉండగా శిలా విగ్రహంలా ఉండిపోయాడు. కొత్తగా వచ్చిన అతను, బాబాజీ, మీరు ఏమాత్రం ఆలస్యం చేయకండి, చప్పున వచ్చి పోంచేయండి అంటూ వివేకానంద స్వామిని బతిమాలి బలవంత పెట్టసాగాడు. అందుకు వివేకానంద స్వామి, నేస్తం, నీవేదో పొరపడుతున్నట్టున్నావు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు, ఇంతకు నిన్ను ఎక్కడ చూశానో కూడా నాకు జ్ఞాపకం లేదు అన్నాడు. అప్పుడు గ్రామస్తుడు, సరి బాబాజీ, నేను మిమ్మల్ని చూశాను, కళ్ళారా చూశాను, పొరపాటు ఏమీ లేదు అని చెప్పాడు. ఈ మాటలకి వర్తకుడు నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అత్యాశ్చర్యంతో, స్వామి అయ్యా, నీ మాటలు నాకేమీ బోధపడడం లేదు, అసలు నువ్వు నన్ను ఎక్కడ చూసావు అని ఆ వచ్చిన వ్యక్తిని అడిగాడు. అందుకు గ్రామస్తుడు, బాబాజీ, నేను ఈ ఊరి మిఠాయి వర్తకుణ్ణి, ఇవాళ పొద్దున్నే భోజనం చేసి మామూలు ప్రకారం నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాను. అప్పుడు నాకు ఒక కల వచ్చింది.
ఆ కలలో శ్రీరామచంద్రమూర్తి నిన్ను సరిగ్గా నీలాంటి వాడినే వేలు పెట్టి చూపించి, అదిగో నీ ఎదుట అగపడేవాడు కొన్ని రోజుల నుంచి తిండి లేక బాధపడుతున్నాడు. ఆ బాధ అంతా నేను కూడా పడుతున్నాను. లే. వెంటనే లేచి పూరీలు కూరలు చేసి అవి, మిఠాయిలు, చల్లటి మంచినీరు, కూర్చోడానికి ఒక చిన్న దిండు, ఇవన్నీ రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళు. లే, వెళ్ళు అని పలికాడు. ఆ కల నమ్మేదేంటి అని తలచి లక్ష్యం చేయకుండా పక్కకి తిరిగి మళ్ళీ పడుకున్నాను. అప్పుడు రామచంద్ర ప్రభువు మళ్ళీ దర్శనమిచ్చాడు. ఒరేయ్, ఏంట్రా తొందరగా లేచి నేను చెప్పినట్టు చెయ్యిరా అని నన్ను పొడిచి లేపినట్లు నాకు అనిపించింది. ఇక ఏమాత్రం ఉపేక్షించలేదు. వెంటనే ఉలిక్కిపడి లేచాను. గబగబా ఆయన చెప్పినట్టే పూరీలు కూర తయారు చేశాను. నేను ఇంతకు ముందే తయారు చేసి ఉంచిన మంచి మిఠాయి, గుమగుమలాడే చల్లటి మంచి తీర్థం, ఒక చిన్న దిండు పట్టుకొని వేళ మించిపోతుందనే భయంతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. వచ్చి నాకు కలలో కనబడిన మహానుభావుడువైన నిన్ను దూరం నుంచే ఆనవాలు పట్టాను. ఏమాత్రం పొరపాటు లేదు స్వామి. దయచేసి వేడి చల్లారక ముందే నేను తెచ్చిన పదార్థాలు ఆరగించండి. నా జన్మ ధన్యం చేయండి. మీరు ఎంతో ఆకలిగా ఉన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి అని ఎంతో భక్తిపూర్వకంగా బతిమాలాడు. వెంటనే వివేకానంద స్వామి వెళ్ళి సంతృప్తిగా భుజించి కడుపు నిండా చల్లటి మంచి తీర్థం పుచ్చుకున్నాడు. తర్వాత స్వామి ఆ మిఠాయి వర్తకుడికి కృతజ్ఞత చెప్పబోయేసరికి అతను, బాబాజీ, వద్దు వద్దు, మీరు నాకేమీ వందనం చేయాల్సిన అవసరం లేదు. అంతా ఆ భగవంతుడైన శ్రీరాముడి ఆజ్ఞ ప్రకారమే జరిగింది. మీరు ఏదైనా నమస్కారం కానీ కృతజ్ఞత కానీ చెప్పాలనుకుంటే ఆయనకే చెప్పండి అన్నాడు. స్వామిని పరిహాసాలు చేసి పరాభవించిన వర్తకుడు పిడుగుపడిన వాళ్ళలాగా నిశ్చేష్టుడయ్యాడు. కొంతసేపటికి అతనికి తిరిగి స్మృతి వచ్చింది. బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో వివేకానంద స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామి, దయచేసి నన్ను క్షమించు అంటూ వివేకానందుడి పాదాలపై పడి ఆయన పాదాలపై ఉన్న మట్టి తీసుకొని తాను బొట్టులా పెట్టుకున్నాడు. అప్పుడు వివేకానంద స్వామి కళ్ళ నుంచి భక్తి బాష్పాలు కాలవలుగా ప్రవహించాయి. ఆయన తన జీవితంలో ఒక గొప్ప సంశయం తీరినట్టుగా ఆనందభరితుడై కనిపించాడు. మనసులో, రామ, సుగుణాభిరామ, కారుణ్యసీమ, ఏ కాలమందున నిన్ను నమ్మి చెడినవారు లేరు కదా అని శ్రీరాముణ్ణి ఎంతగానో భక్తితో వేడుకున్నాడు వివేకానంద స్వామి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.